జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామంలో బీరప్ప కామరతి దేవస్థాన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వారు అమరవీరుడు దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య దేవాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గొల్ల కురుమలు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామంలోని నిరుపేదలకు ఎవరికి ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని తెలిపారు. అలాగే దేవాలయ నిర్మాణానికి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కురమ సంఘం పెద్దలు కర్రె చంద్రయ్య, మైల రమేష్, బెజడి మల్లేశం, మాజీ ఎంపీటీసీ మల్గా నరసమ్మ, సిద్ధిరాములు, కర్రె నరసయ్య, గుత్తి సిద్ధిరాములు, ఎంటే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొన్నే గ్రామంలో బీరప్ప స్వామి దేవాలయానికి భూమి పూజ చేయడం చాలా సంతోషం. నన్ను ఇక్కడ ముఖ్య అతిథి ఇచ్చిన కొన్నే కులస్తులకు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కురుమలు అంటేనే నమ్మకానికి, నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి కురుమలు ఇవాళ ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సందర్భంగా అన్ని కులాలను కలుపుకొని ప్రతి గ్రామంలో కమ్యూనిటీలు కానీ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న కుటుంబాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొన్నే ఇవాళ బీరప్ప గుడి భూమి పూజకు నన్ను ఆహ్వానించిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గుడి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి కానీ మా ఫౌండేషన్ కూడా తప్పకుండా ఆర్థిక సాయం చేస్తారని మాటిస్తూ, కురుమలు రాజకీయంగా ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ జనగామ జిల్లాలో మొన్ననే చైర్మన్గా, వైస్ చైర్మన్గా కూడా ఎన్నుకున్న ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొన్నే ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా తపాసుపల్లి నుంచి నీళ్లు వెంబడే విడుదల చేసి ఈ చెరువులను నింపుతారని మాటిస్తూ, ఇలా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ కురుమలు ముందుకు వస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఏదున్నా ప్రతి పౌరుడు చదువుకోవాలి. కురుమలు పిల్లలు ఎదురుగానే గొర్రెంబడి బర్రెంబడి కాకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని చదువులో రాణించినప్పుడే రాజకీయాల్లో వివిధ రంగాల్లో రాణిస్తారు. కాబట్టి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఏమైనా పేద విద్యార్థులున్నా మా కుర్మ సంఘం నుంచి కానీ అవసరమైతే మా ఫౌండేషన్ కూడా వాళ్ళని చదివించడానికి మేము ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరూ చదువులో ముందుండాలని కోరుకుంటున్నాం.